రిక్వెస్ట్ నారా రోహిత్ గారిని మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాం. గుడ్ టు సీ యూ. హాయ్, అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా వారికి, ఇక్కడ వచ్చిన ఫ్యాన్స్కి అందరికీ నమస్కారం. భైరవం ఇది నా కెరియర్లో నేను ఎప్పుడు చేయను ఒక క్యారెక్టర్. అండ్ ఫస్ట్ విజయ్కి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఇలాంటి ఒక క్యారెక్టర్ నా దగ్గర తీసుకొచ్చినందుకు. అలాగే ప్రొడ్యూసర్ రాధామోహన్ గారికి. సో ఈ సినిమాని 4 monthsలో కంప్లీట్ చేయడానికి విజయ్ అండ్ రాధామోహన్ గారే మెయిన్ రీజన్, ఎందుకంటే అంత సపోర్టివ్గా ఉన్నారు మొత్తం టీమ్కి. అలాగే ద హోల్ టీమ్. అండ్ మనోజ్ నాకు చిన్నప్పటి నుంచి పరిచయం, బట్ దిస్ ఫిలిం హెస్ బ్రాట్ అస్ మచ్ క్లోజర్. ఏంటంటే ఈజ్ మోర్ లైక్ ఎ బ్రదర్. అండ్ ఏం కావాలన్నా ఇప్పుడు పక్కన ఉంటాడు అవసరం ఉన్నప్పుడు. సో హీల్ ఆల్వేస్ బీ దేర్. అండ్ ఈ సినిమాతో మా ఇద్దరు బాండింగ్ ఇంకా ఎక్కువ పెరిగింది. సో వెరీ హ్యాపీ. అండ్ ఐ ఫౌండ్ అనదర్ బ్రదర్, మిస్టర్ సాయి. But it was wonderful actually, Sai, though the journey, this 4 months was been చాలా ఆనందంగా ఉంది. We enjoyed on sets. So this will be one of my most memorable films. And మెయిన్ నేను విజయ్ గురించి చెప్పాలి. వన్ ఆఫ్ ద మోస్ట్ క్లియర్గా ఏం కావాలో తెలిసిన ఒక డైరెక్టర్. సో ఈ సినిమా తనకి కావాల్సిన, అంటే నాంది, ఉగ్రం డిఫరెంట్ సినిమాలు చేశాడు, కమర్షియల్ సక్సెస్ అయ్యాయి. బట్ ఇది ఒక కమర్షియల్ సినిమా. ఈ సినిమా హిట్ అయ్యి తనకి ఇంకా ఎన్నో పెద్ద సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీకు అందరికీ టీజర్ నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ సినిమా త్వరలో రిలీజ్ అవుతుంది. మీరు అందరు తప్పకుండా ఈ సినిమాని థియేటర్లో చూసి మాకందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రోహిత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. తీసుకొచ్చేసారు ఈ చిత్రంలో ఆయన రోల్ అండ్ ఎస్పెషల్లీ ఆయన కాస్ట్యూమ్స్, ద మాడ్యులేషన్ వేరే లెవెల్ అన్నమాట ఇది. సో ఆలస్యం చేయకుండా మంచి మనోజ్ గారికి నేను మైక్ ఇచ్చేస్తున్నాను. భైరవం. అందరికి నమస్కారం. మీడియా మిత్రులకి, బ్రదర్స్కి, సిస్టర్స్కి, నా వెల్ విషర్స్కి, ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేస్తున్నందుకు. ముఖ్యంగా ఈరోజు నా డైరెక్టర్ గారి గురించి మాట్లాడాలి. నేను సినిమాలు చేస్తున్నాను, లైక్ గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మిరాయి మొదలుపెట్టాను. ఉస్తాద్ షో చేసిన తర్వాత మిరాయి టీజర్ లాంచ్ అయింది. బ్లాక్ స్పాట్, యా, అది కూడా ఇదే AAA సినిమాస్లోనే స్టార్ట్ చేశాను టీజర్ లాంచ్ చేయడం. అండ్ ఈరోజు డైరెక్టర్ గారి గురించి మాట్లాడాలంటే, నేను మా లైఫ్లో అంతా ఒకటి ప్లాన్ చేసుకుంటూ వెళ్తుంటాను, ఇది చేద్దాం అని. కానీ నేను శివుడిని, భైరవుడిని బాగా నమ్ముతాను. నేను అహం బ్రహ్మాస్మి అనే సినిమాలో కూడా భైరవుడి మీదే సబ్జెక్ట్ అంతా. ఆ సినిమా డిలే అవ్వడం, సరే మిరాయి అనే సినిమా చేయడం, మిరాయి ఏప్రిల్లో రిలీజ్ అవుతుంది, ఏం చేద్దాం, ఓకే, ఈలోగా మెల్లగా షూటింగ్ అది వేరే స్కేల్లో వెళ్తుంది ఆ మూవీ. సడన్గా ఒక 4 months ఆ సినిమా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి ఇటు వచ్చినప్పుడు సార్ వచ్చి ఒక స్క్రిప్ట్ చేస్తున్నాము, 4 months టార్గెట్ అండ్ రిలీజింగ్ అంటే, సార్ 4 months ఎట్లా తీస్తారు సార్ అని చెప్పారు. లేదండి 100% తీసేస్తామని చెప్పి డైరెక్ట్ చేయడం జరిగింది. అండ్ ఇమీడియట్గా నరేషన్ వెంటనే ఫెల్ ఇన్ లవ్ విత్ ద స్క్రిప్ట్. అండ్ డెఫినెట్లీ ఇంకా నా బ్రదర్ రోహిత్ అండ్ సాయి ఉన్నారంటే ఇంకా ఎక్సైట్ అయ్యాను. అండ్ వెంటనే ఒప్పుకోవడం జరిగింది. అలాగే డైరెక్టర్ గారు, నేను ఎన్నో సినిమాలు చేశాను, టెక్నీషియన్గా కూడా వర్క్ చేశాను సార్. కానీ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ డెడికేషన్, హార్డ్ వర్క్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. మీకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను. అండ్ మా డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే, ఆయనకి వ్యక్తిగతంగా ఇంకొంచెం పెద్ద ఫ్యాను, నా సొంత బ్రదర్ లాగా అయిపోయారు ఆయన గారి, మా రైటర్ సత్య గారు కానీ, మా టీంలో ప్రతి ఒక్కరు. పెద్ద ఆయన ఇక్కడ కనిపించలేదు నాకు, రామ్ గోపాల్ గారు. సో ఆ రామ్ గోపాల్ వర్మ గారు కాదు, మా సీనియర్ కో డైరెక్టర్ రామ్ గోపాల్ చౌదరి గారు. అవును, కొల్లి రామ్ గోపాల్ చౌదరి గారు. సో అదనమాట. అదిగా చౌదరి గారు, మీరు లేకపోతే ఎట్టండి, రండి. ఇప్పుడు స్టేజ్ కలగా ఉందమ్మా, రండి సార్. మీరు లేకుండా సార్ రండి.
సో ఆయన మా సెట్ కళ. ముఖ్యంగా ఇంత పెద్ద సినిమా చేసేటప్పుడు ముగ్గురు హీరోలు అండ్ ఇంతమంది ఆర్టిస్టులతో మొత్తం ఎక్కడికి సార్ ఇక్కడే సార్ మీ గురించి మాట్లాడుతున్నాను. ముఖ్యంగా ఇంత చేయాలంటే, ఇంతమందిని మేనేజ్ చేయాలంటే నార్మల్ విషయం కాదు. మాలో ఒక్కరిని హ్యాండిల్ చేయాలన్నా పెద్ద విషయమే. అలాంటిది ముగ్గురిని హ్యాండిల్ చేసుకుంటూ షెడ్యూల్, ఒక రెయిన్ పడినా, ఒక వర్షం పడినా, ఒక ఏదైనా డిలే వచ్చినా మళ్ళీ షూటింగ్ పెట్టాలంటే ఇంతమంది ఆర్టిస్ట్ డేట్స్ని కోఆర్డినేట్ చేయడం. సార్ శిరస్సు వంచి మీ పాదాలకి దండం పెడుతున్నాను. మీరు మీ కష్టాన్ని చూసి పొద్దున సెట్కి వస్తే సాయంత్రం సెట్ ప్యాకప్ అయిన వరకు కూర్చోండి. ఆ మనిషి తిరుగుతూనే ఉంటాడు. మనం ఏదైనా పని మీద మర్యాద నేర్చుకోవాలంటే ఇలాంటి గొప్ప వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటే చాలు, జీవితంలో ఎక్కడికి వెళ్ళిపోతాం మనం. నిజంగా సార్ చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఎందుకంటే ఇంత మంచి వాళ్ళు, ఇంతమంది టీం ఉన్నారంటే ద క్రెడిట్ గోస్ టు ద క్యాప్టెన్. క్యాప్టెన్ ఇంత మంచివారు కాబట్టి, ఇంత గట్టిగా కష్టపడుతున్నారు కాబట్టి ఇంతమంది ఉన్నారు. ఇది ఒకటే కాదండి, మా డైరెక్టర్ గారు, చౌదరి గారు, ప్రతి ఒక్కరు వాళ్ళ టీం అంతా కలిసి ఒక గ్రూప్ ఉంది. వీళ్ళు సినిమాలు రాకముందు నుంచే, వాళ్ళ కష్టాలు పడే టైం నుంచే, వాళ్ళు 10 రూపాయలు వాళ్ళ దగ్గర ఉంటే 8 రూపాయలు సమాజానికి పెడతారండి ఆయన వాళ్ళ టీము. ఇంత గొప్ప మనుషుల్లో నేను పనిచేయడం నా అదృష్టం అది. అండ్ అలాగే రాధామోహన్ గారు సార్, ఐఎమ్ రియలీ హ్యాపీ. మీరు శ్రీధర్ గారు అయితే లండన్లో ఉన్న నా బెస్ట్ ఫ్రెండ్స్, చెన్నైలో ఉన్న నా బెస్ట్ ఫ్రెండ్స్, మొత్తం స్లీపర్ సెల్స్ అందరితో కాల్స్ చేయించారు నాకు. సో రియలీ థ్యాంక్ యూ సార్, బ్లెస్డ్. అండ్ సార్ని చూస్తే నిజంగా ఆ సాయిబాబులో ఉన్న శాంతం అంతా సార్లోనే కనిపిస్తూ ఉంటుంది. అందుకే సత్యసాయి ఆర్ట్స్ అని పెట్టుకున్నారేంటో. సో ఎప్పుడైనా జోక్ చేస్తూ ఉంటాను, ఇప్పుడు తమ్ముడు కానీ ఇంక సెట్లు ఎవరు కానీ, నేను కానీ ఎవరైనా లేట్ వస్తే, లేట్ వచ్చిన 10% కట్ చేయండి సార్, మిగతా ఇద్దరికి 5% ఇచ్చేసేయండి సార్, మాకు లేట్ ఇస్తూ ఉంటాం. సో సరదాగా ఉంటుంది. ఈరోజు అలాగే అది తర్వాత చెప్తాను. నా తమ్ముడు సాయి, he's a Complan boy. సో సొంత అన్న తమ్ముళ్ళలాగా సెట్లో ఎంత ఆనందంగా ఉన్నిందంటే, నా ఫేవరెట్ ఏంటంటే అమ్మగారు, అంటే ఆంటీ. ఆవిడ నా అమ్మగారు లాంటిదే. సొంత తల్లి వల్లే నాకు ఫేవరెట్ పప్పుకూర. ఆ పప్పుకూర ఎప్పుడు నాకు వండి పంపిస్తూ ఉంటారు. అండ్ అది వస్తే ఒక బకెట్ తినేస్తాను అది వచ్చినప్పుడు మాత్రం, ఏం మొహమాటం లేకుండా. సో ఎంతో ప్రేమగా ప్రతి ఒక్కరు పేరు పేరున సెట్లో బాగా చూసుకున్నారు. అండ్ కలిసిమెలిసి సినిమా 4 months ఎలాగ అయిపోయిందో కూడా తెలియదు మాకు. అండ్ తమ్ముడు, ఈ మూవీ వాట్ ఐ కెన్ టెల్ చూశాను, పర్ఫార్మెన్స్ చింపే అవతల పడేసావు. అండ్ గాడ్ బ్లెస్. ఈ సినిమా గొప్ప విజయం అవ్వాలని, మనందరికి మంచి పేరు రావాలని, బ్లెస్సింగ్స్ ఉండాలని, అంతే. అండ్ బాబాయ్, నా బుజ్జి బాబాయ్. బాబాయ్ నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి బాగా క్లోజు. అండ్ ఎస్పెషలీ ఈ మూవీ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వచ్చింది మాకు. సో ఇంక తప్పగా ఇంకా బాగా క్లోజ్ అయిపోయాం ఇంకా. అండ్ బాగా ఆయనతో ఇన్ని సంవత్సరాలు ఫ్రెండ్షిప్ ఈజ్ వన్ థింగ్ బ్రదర్. ఎందుకంటే ఆయన వాయిస్ అంటే నాకు బాగా ఇష్టం మూవీస్లో. ఎస్పెషలీ ఇది మా ఒక స్టోరీ చెప్పాలి మీకు. ఒకటి మిగిలాడన్న చిత్రం నేను చేసినప్పుడు ఆ డైరెక్టర్ అజయ్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్. అండ్ ఆ సినిమా చేసేటప్పుడు ఒక వాయిస్ కావాలి, వాయిస్ ఓవర్కి ఎవరు చెప్తే బాగుంటుంది, ఇట్స్ సీరియస్ ఫిలిం, ఒక సమాజం ప్రాబ్లం గురించి చెప్పాలన్నప్పుడు ఉండండి సార్, నా మిత్రుడు ఒకడు ఉన్నాడు, ఫోన్ చేసి ట్రై చేస్తానని. అప్పుడు బాబాయ్ నా సినిమాకు వాయిస్ ఓవర్ వెళ్ళని. అండ్ ఎందుకో దట్ వాస్ మై లాస్ట్ ఫిలిం. అప్పుడు ఆ గ్యాప్ తీసుకున్నప్పుడు 2016లో. అండ్ నా లాస్ట్ ఫిలిం అప్పటికి ఆ సీజన్కి లాస్ట్గా వచ్చినప్పుడు ఆయన వాయిస్ ఓవర్తో ఆగింది. అలా అహం బ్రహ్మాస్మి చేస్తే అహం బ్రహ్మాస్మి టేక్ ఆఫ్ ఆగకుండా ఆగింది. కాకపోతే మీరు సైకిల్ చూస్తే లైఫ్లో అదే కాలభైరుడు భైరవ్ అనే టైటిల్తో నాకు సినిమా తీసుకొచ్చారు. ఎక్కడైతే నా మిత్రుడితో ఆగిందో మళ్ళీ నా మిత్రుడితోనే సినిమా చేస్తున్నాను. లైఫ్ ఇస్ ఎ సైకిల్, అందుకే పని చేసుకుంటే వెళ్ళాలంటారు. అండ్ థ్యాంక్ యూ బాబాయ్. అండ్ ఎవ్రీడే వాజ్ మెమరబుల్. అండ్ రోహిత్ బాబాయ్ క్యారెక్టర్ కూడా అద్భుతంగా వచ్చింది. నారా ఫ్యామిలీతో స్టెప్ వేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మామూలు డ్యాన్సులు ఫైట్లు చేసుకోలేదు. అండ్ అదితి మచ్చా కలికిటే ఓ డ్యాన్స్ దుమ్ములేవి. షీస్ ఎ సింగర్ ఆల్సో అండ్ డాన్సర్ ఆల్సో. సో సూపర్. ఇట్ వాజ్ రియలీ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అలాగే మన కెమెరామ్యాన్ గారు, డిఓపి గారు ఈరోజు ఇక్కడ లేరు.
ఆయన అంత శాంతమూర్తి నేను ఎప్పుడు చూడలేదు, అంత హార్డ్ వర్క్ని కూడా చూడలేదు నేను. సార్ చెప్పినట్టు ఆయన వచ్చినా మైక్ ఇచ్చినా మాట్లాడి ఉన్నాడు. ఆయన మాట్లాడినా మనకు అర్థమై ఉండదు, ఎందుకంటే అంత లో వాల్యూమ్లో మాట్లాడతారు. సో ఈ మైక్కి ఇక్కడ ఒక మైక్ ఇచ్చి ఆ మైక్ ఈ మైక్ కనెక్ట్ చేసి ఈ మైక్ మీకు కనెక్ట్ చేయాలి. సో అంత సాఫ్ట్ వ్యక్తి అనమాట. సో సార్ థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఆ మాత్రం కొంచెం బెటర్గా చూపించారు నన్ను. థ్యాంక్ యూ ముందుకంటే. లవ్ యూ సార్, లవ్ యూ ఎడిటర్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ గారికి, అక్కడ ఫోన్ మాట్లాడుతున్న సత్య గారికి, అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ సందీప్ నా డార్లింగ్, ఐ లవ్స్ యూ. మేము సినిమాలు చేద్దాం అని ఎన్నో కథలు చెప్పారు. అండ్ మేము కూడా ఒక త్వరలో ఒక అద్భుతమైన సినిమాతో వస్తాం మేము సందీప్. అఫ్కోర్స్ మీ అందరి బ్లెస్సింగ్స్తో. అండ్ ఈ సినిమాలో నా బామర్ది అనమాట, బామర్దులము. మామూలుగా ఉంటుంది ట్రాక్ ఈ సినిమాలో. అండ్ పేరున ఎవరైనా మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి. ఐఎమ్ సో హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ ఈ సినిమా తప్పకుండా టీజర్ మాత్రమే, ట్రైలర్ అదిరిపోతుంది, సినిమా దుమ్ములేసిపోతుంది. ఆ శివుడు బ్లెస్సింగ్స్, ప్రతి ఒక్క దేవుడి బ్లెస్సింగ్స్, సాయిబాబా బ్లెస్సింగ్స్, అందరి బ్లెస్సింగ్స్ ఉంటాయని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. ఏయ్ ఎవడ్రా నువ్వు? థ్యాంక్ యూ మనోజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది పక్కా పైసా వసూల్ స్పీచ్ అనమాట. సో స్క్రీన్ మీద రుద్ర రూపం చూసాము, బట్ ఇక్కడ ఫుల్ ఎంటర్టైనింగ్ స్పీచ్ చూసాము. ఎస్, తనని మంచి హీరోగా మనం చూసాము, మంచి డాన్సర్గా మనం చూసాము, అద్భుతమైన నటుడుగా మనం చూసాము. కానీ ఇప్పుడు ఆ 1000% తనలోని నటుని 1000% మన ముందుకు ఉంచడానికి భైరవం అన్న ఒక మంచి కథతో మనకి ముందుకు వస్తున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ముందుగా అందరికీ భైరవం టీజర్ నచ్చిందా? ముందు ఇక్కడికి వచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రతి ఒక్కరికండి థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మిమ్మల్ని అందరినీ చాలా ఏళ్ళ తర్వాత కలుస్తున్నందుకు ఇంకా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను ఒక మంచి కథా బలంతో ఈసారి వచ్చే సినిమా గట్టి కొట్టాల్సిందే. ఇంకా టైం లేట్ ఎక్కువైపోయింది అనిపించింది. అండ్ అప్పుడు కరెక్ట్గా నాకు ఫస్ట్ ఈ కథకి నాంది పలికింది మా శ్రీధర్ గారు. ఎందుకంటే జైజానికి నాయక్ తర్వాత శ్రీధర్ గారితో పనిచేయాలనుకున్నాను. అప్పుడు శ్రీధర్ గారికి ఫోన్ చేసి మరీ, సార్ ఒక మంచి సినిమా చేయాలి సార్, మనం జైజానికి నాయకుని మించి ఒక బలమైన సినిమా చేయాలి సార్ అని చెప్పి ఆయన్ని కోరుకోవడం జరిగింది. అప్పుడు మేము హంట్ స్టార్ట్ అయింది. ఆ హంట్ మంచి కథ దొరికినప్పుడే చేద్దామని ఫిక్స్ అయ్యాం. అప్పుడు మాకు ఒక మంచి కథ దొరకటం, దానికి ఒక ముఖ్యమైన వ్యక్తి మాకు హెల్ప్ చేశారు. అది తర్వాత చెప్తాను, సినిమా సక్సెస్ అయ్యాక చెప్తాను. ఆ కథ దొరికిన తర్వాత మా పోరాటం స్టార్ట్ అయింది. ఆ పోరాటం ఫస్ట్ మాకు ఇంకో నాంది మా డైరెక్టర్ గారు. థ్యాంక్ యూ విజయ్ గారు. ఈ సినిమాకి ఆయన పట్ట కష్టం అండి. మేమందరం ఒక ఎత్తు అయితే ఆయన ఇంకో ఎత్తు. ఎందుకంటే ఈ సినిమా ఆయన భుజం మీద ఎక్కించుకొని ఆ సినిమాని ఆయన ఓన్ చేసుకున్న విధానం మీరు రేపు సినిమా చూసినప్పుడు మీకు అర్థం అవుతుంది. The way he owned the film, the way he made this film, he will be one of the top director for sure. ఇప్పుడు ఆయనకు ఒక పెద్ద రౌండ్ వేసుకోండి, ఎందుకంటే ఈ సినిమా ఆయనకి he deserves it. జెన్యున్గా he deserves this. అలానే మాకు ఆ కథ దొరికిన తర్వాత ముఖ్యమైన క్యారెక్టర్స్ ఏంటి, మాకు ఒక రాముడు ఒక లక్ష్మణుడు కావాలి. ఎవరు అప్పుడు ఎందుకో రోహిత్ గారు ఈ సినిమా ఒప్పుకోవడం అనేది మాకు వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అండి. చాలా మోస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్ నాకు పర్సనల్గా. ఎందుకంటే ఆ కథకి రోహిత్ గారు, మనోజ్ గారు తప్ప ఎవరు ఇంకా బాగా చేయలేరనంత బాగా చేశారు. థ్యాంక్ యూ అన్నలు. నిజంగా నాకు సొంత అన్నల్లాగా ఈ సినిమా నుంచినందుకు, నాకు ఇంత మంచి ఆపర్చునిటీ, మీతో వర్క్ చేసే ఆపర్చునిటీ దేవుడు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఈ సినిమాలో మేము చాలా బ్యూటిఫుల్ మెమరీస్ చేసుకున్నామండి. దానికి ముఖ్య కారణమైన రోహిత్ గారికి, మనోజ్ గారికి మరొకసారి చాలా థ్యాంక్స్. అన్న ఎంత మంచి ఫుడ్ ఇచ్చినందుకు మీరు ఒకసారి రండి, మీరు కూడా రండి పక్కకి, నా పక్కన రైట్ లెఫ్ట్ ఉండాలి. మీరే ఈ సినిమాకి ఆ సపోర్ట్. ఎందుకంటే అన్న చాలా బాగా ఉండేవాళ్ళు, అన్న బాగా ఎక్స్ట్రాడనరీగా తెప్పించేవాళ్ళు. బాగా హ్యాపీగా ఫుడ్ తింటూ ఎంజాయ్ చేసి చాలా కష్టపడి వేసారు అన్న. మీరు మంచి కుక్ అన్న, కాదనట్లేదు. ఏంటమ్మా? సో
ఈ సినిమాకి ఇంత కష్టపడి మీ అందరం ఇంత మంచి సినిమాకి కేవలం అండి ఒక మంచి ఎక్స్పీరియన్స్, ఒక మంచి సినిమా మీకు ఇవ్వాలనే దానికి మేము చాలా చాలా కష్టపడి చాలా కృషి చేసి సినిమా చేసాం. మీరు తప్పకుండా ఈ సినిమాని ఎంకరేజ్ చేసి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే మా హోల్ టెక్నీషియన్స్కి బ్రహ్మకడలి గారికి కానీ, శ్రీచరణ్ పక్కల గారికి కానీ, అలానే మా ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకడలి గారు అండ్ మా ఎడిటర్ చోటా ప్రసాద్ గారు అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరందరూ ఈ సినిమాకి పడ్డ కష్టం అంతా ఇంత కాదు, మనందరికీ మంచి పేరు తెచ్చి ఈ సినిమా మనందరిని ఇంకొక మెట్టుకు తీసుకెళ్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే మా ఆర్టిస్టులైన దివ్య పిల్లయ్య గారికి, ఆనంది గారికి అండ్ అదితి శంకర్ గారికి, ఇట్ వాజ్ లవ్లీ వర్కింగ్ విత్ యూ అదితి. జెన్యున్లీ లైక్ షీ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ స్వీటెస్ట్ కోర్సర్ ఐ వర్క్ విత్. షీ సో గ్రౌండెడ్ అండ్ సో హంబుల్ and so good to see people like that, and good things should happen to good people. Thank you అండి. అండ్ మీ అందరూ వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసినందుకు, సినిమాని ప్రేమించే మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సాయి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్ సారీ, ముఖ్యమైన క్యారెక్టర్స్ ఇద్దరిది చెప్పాలి. దివ్య పిల్లయ్య గారు, అదితి గారు అండ్ ఆనంది గారు, వీళ్ళు ముగ్గురు. ఓకే, ఇంకా పేమెంట్ బ్యాలెన్స్ కూడా ఉన్నాయి సార్. ఏదే కాదు సార్, సార్ ఈరోజు నేను వస్తుంటే నేను చెప్పాను, ఈరోజు సార్ ఎవరు లేటుగా వస్తే వాళ్ళది 10% కట్ చేసి మిగతా ఇద్దరికి 5% ఇచ్చేయాలి సార్ అబ్బాయితో చెప్పిన. అప్పుడు వచ్చేసి నేను రోహిత్ బాబాయ్ వచ్చేసాం. తమ్ముడు పాప ఎక్కడో డిలే అయింది రోడ్లో. సో ఫోన్ చేసి తమ్ముడు ఏమై అందరూ వచ్చేసినాం, ఏడున్నావు అన్నాను. అంటే అన్న ఇలా డిలే అయిపోయింది, నేను 2 minutes దగ్గరలో ఉన్నాను. ఏం తమ్ముడు డిలే అంటే, లేదన్నా ఈ రోడ్ నెంబర్ 45 అన్న సీఎం కాన్వే వచ్చేసింది, ఆగిపోయామన్నా. అంటే పక్కన బాబాలేని ఒకడు ఉంటాడు, ఇంతకుముందు తారక దగ్గర ఉండేటాడు, ఎక్కడా నువ్వు తమ్ముడు. సో మా బాబాలి ఇచ్చిన ఐడియా మా వాడు తమ్ముడు ఫాలో అయిపోయి సీఎం అని చెప్పేశారు. బాబాయ్ ఇలా పాప సీఎం గారి కాన్వే వచ్చేసింది బాబాయ్, ఆయన రోహిత్కి అద్దెకి రాలేదంటే, రోహిత్ సీఎం డావోస్లో ఉన్నారు కదా బాబాయ్, కాన్వే అంటించేస్తున్నారు ప్రొడ్యూసర్ గారు 10% అని అన్నారు. సో ఎనీవేస్ థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి, లవ్ యూ. రోజు సెట్లు ఇదే ఎగ్జాక్ట్లీ దిస్ ఇస్ వాట్ యూస్ టు హ్యాపెన్. ఎప్పుడు సినిమా స్టార్ట్ చేసామో ఎప్పుడు ఫినిష్ అయిందో కూడా తెలియలేదు. అండ్ థ్యాంక్ యూ ఇంత మంచి ఎక్స్పీరియన్స్, ఇంత మంచి మెమరీస్. మాకు ఫస్ట్ ఒక గ్రేట్ మెమరీ అండి ఈ సినిమా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటికీ మీరు రాధా గారు ఈ సినిమా మీరందరూ చూసుకుని మీకు మంచి మెమరబుల్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.